హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వేసవిలో ఒంటికి చలువ చేసి చాలా టేస్టీగా కమ్మగా ఉండే పెరుగు దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీటిని పుల్లట్లని కూడా అంటారండి. ఎన్ని తిన్నా కానీ పొట్టకు ఎక్కువగా హెవీ అనిపించదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పుల్లట్లని మనం రోడ్ సైడ్ బండ్ల మీద కూడా చేస్తుంటారండి. దీంట్లో మనము వంట సోడా ఈను ఏమి వేయకుండా చేస్తాం, కానీ చాలా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా స్పాంజీలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వేసవిలో అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ పెరుగు దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకోవాలండి. లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. మీరు లేదంటే రెగ్యులర్గా యూస్ చేసే బియ్యం అయినా తీసుకోవచ్చండి, కానీ రేషన్ బియ్యంతో టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పుల్లట్లు అయితే. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసి వాటర్ తీసేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నానండి. 1 కప్పు దాకా. మీరు అదే మజ్జిగ కాకుండా పెరుగు తీసుకుంటే 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బియ్యం మొత్తం మునిగే వరకు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా మెంతులు ఇంకా అటుకులు కూడా బాగా నానేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి బియ్యాన్ని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. నేను ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకటేసారి వేసుకున్నానండి. చిన్న జార్ అయితే మీరు 2 సార్లు వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదే గిన్నె కడిగేసి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే దీంట్లో వంట సోడా ఈనో ఏమన్నా వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా అప్పటికప్పుడు మీరు దోశలు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిండి పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే సోడా వేసుకొనైనా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒంటికి చాలా మంచిదండి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ వేసవి కాలంలో పిల్లలకు పెద్దలకు ఇలా చేసి పెట్టండి. ఒంటికి చాలా మంచిదండి ఇలా పెరుగు దోశలు తినడం వల్ల. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత దోశలు వస్తే మంచిగా వస్తాయండి, పెనంకి అతుకోకుండా. ఇప్పుడు నేను ఇక్కడ 2 గరిటెలు పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త సెట్ దోశలాగా వేసుకోవాలండి. పల్చగా వేయద్దు, కాస్త లావుగానే ఉంటాయండి ఈ దోశలు అయితే. మంటను మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి పైన ఇలా హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. అటువైపు కూడా ఒక 2-3 సెకండ్లు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇక్కడ 2 గరిటెలు పిండి వేసి మరీ పల్చగా కాకుండా ఇలా సెట్ దోశలా వేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి పైన తడి ఆరిన తర్వాత
ఆయిల్ వేసుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే వేడివేడిగా సర్వ్ చేయడానికి ఒక 2-3 దోశలు వేసుకొని చూపిస్తున్నానండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఈ పుల్లట్లు అంత టేస్టీగా ఉంటాయండి. ఈ పుల్లట్లన్నీ అయితే మా అమ్మమ్మ అయితే ఎక్కువగా చేసేదండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇలా పెరుగు మిగిలినప్పుడు ఇలా పుల్లటి పెరుగుతో చేసుకుంటే పుల్లట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ పుల్లట్లను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆలూ కర్రీతో టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.